ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప. మిత్రులారా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారతీయ జనతా పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైన మంచి న్యూస్ తీసుకొచ్చిన. ఓకేనా? న్యూస్ మాత్రం సూపర్గా ఉన్నది. ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక కీలకమైన సర్వే రిపోర్ట్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. ఢిల్లీలో మొత్తంగా 7 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాలు వరుసగా చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గాలు అనమాట. ఈ 7 కూడా. అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణలో ఒక్కొక్క పార్లమెంట్ సీటుకు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. కానీ ఢిల్లీలో మాత్రం ఒక్కొక్క పార్లమెంట్ సీటుకు 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మనం వెస్ట్ ఢిల్లీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల గురించి చెప్పుకోబోతున్నాం. ఈ వెస్ట్ ఢిల్లీ పార్లమెంట్ పరిధిలో కూడా మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, 1 మాదిపూరు, రాజౌరి గార్డెను, హరినగరు, తిలక్ నగరు, జనక్పురి, వికాస్పురి, ఉత్తమ్ నగర్, మటియాలా, నజాఫ్గఢ్, ద్వారకా అసెంబ్లీ ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ద్వారకా అంటే గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకా కాదు, ఢిల్లీలో కూడా ఒక ద్వారకా ఉన్నది. అది కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గమే. ఇక ఈ పశ్చిమ ఢిల్లీలో సిక్కులు ఎక్కువగా ఉంటారు. అలాగే పేద ప్రజలు, ఈ మురికివాడలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు అనమాట. పైగా ఇక్కడ నీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉన్నది. అర్థమవుతుందా? దీంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ వెస్ట్ ఢిల్లీ ప్రజలకు అనేక వాగ్దానాలు చేసినాడు. తెలుసు కదా, ఈయన ముందుగానే డెకాయిట్ ఎన్నైనా ఏర్చాడు. వెస్ట్ ఢిల్లీలో ఉన్నటువంటి మురికివాడలను నిర్మూలిస్తానని, పేద ప్రజలందరికీ కూడా సరికొత్త ఇళ్లు నిర్మించిస్తానని, అలాగే మొహల్లా క్లినిక్లను ఏర్పాటు చేస్తానని చెప్పినాడు. మధ్యతరగతి ప్రజలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి, మంచినీటిని వరదయా స్వామి వరదలా బారిస్తానని చెప్పి అనేక వాగ్దానాలు చేశాడు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారుల్లో అవినీతిని తొలగిస్తానని చెప్పేసి ప్రమాణం చేశాడు. నేను ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్పాలా. ఈయన గారు ముందు వచ్చేసి ప్రభుత్వ అధికారిగా పనిచేస్తా ఉన్నాడు. ఎవరు? ఆయన ఉన్నాడు కదా, అన్నా హజారే. ఆయన జతం చేరి ఆయన నిజాయితీ పరుడు, నేను కూడా ఒక నిజాయితీ పరుడు అని చెప్పేసి పక్కన నిలబడుకొని బిల్డప్లు ఇస్తా ఉన్నాడు. అక్కడి నుంచి ఏది ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టాడు. సరే, బాగానే ఉండదా. అప్పుడు దాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీళ్ళందరినీ కూడా తూర్పారబట్టాడు. మామూలు కూడా కాదు, అన్ని మాటలు మాట్లాడినాడు. సరే, పార్టీ పెట్టాడు, పోటీ చేశాడు, కొన్ని సీట్లు తక్కువ వచ్చాయి. అప్పుడు దాకా కాంగ్రెస్ అన్ని మాటలు మాట్లాడినాడు కదా. తీరా ఏం చేశాడు? కొన్ని సీట్లు తక్కువ వచ్చేటప్పటికి అప్పుడు దాకా ఆ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ, ఇదిగినని చెప్పి మాట్లాడినాడు. మేమేదో సొంతపోసం అని చెప్పినాడు. అవినీతిని నిర్మూలిస్తా అని చెప్పి మాట్లాడినాడు. నీతి జాతి ఉంటే పోయి ప్రతిపక్షంలో కదా కూర్చోవాలి కదా. అట్లా చేయకుండా కొన్ని సీట్లు తక్కువ వచ్చాయని చెప్పేసి వాళ్ళని కలుపుకొని అధికారాన్ని ఏర్పాటు చేశాడు. అంటే ముఖ్యమంత్రి అయిపోయినాడు అనమాట. అటప్పుడు ఈయన ఏమవుతాడు? దొంగ అవుతాడా కాదా? ఈయన గారు కూడా అవినీతి పరుడు అవుతాడా కాదా? కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అయినప్పుడు వాళ్ళ జత కలిసినప్పుడు ఈయన ఏమవుతాడు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళ లవర్తో అది అట్టాడిది ఇది ఇట్టాడిది అని చెప్పేసి కోపం వచ్చినప్పుడు ఇష్ట ప్రకారం మాట్లాడతారు, తిడతారు, అన్నీ చేస్తారు. ఆమె ఇష్ట ప్రకారం అన్నీ కూడా బూతులు పెట్టి ఫోన్లు చేసి తెక్కగా తిడతారు. తెక్కలేసినప్పుడు మళ్ళీ రాత్రి అయిపోయేసరికి ఆమె ఒక 2 పెగ్గులు వేసి, లేకపోతే ఒక 2 బీర్లు వేసి ఈయనకు మళ్ళీ ఆమె గుర్తొచ్చేస్తుంది. గుర్తొచ్చేసినాక, హా డార్లింగ్ ఏం చేస్తున్నావు, తిన్నావా, ఏం కూర, ఇవన్నీ మాట్లాడతారు. మళ్ళీ ఏది రాత్రిలో కైపులో. మళ్ళీ పొద్దున్నే తెల్లారంగానే నువ్వు అట్టాడదానివి, నువ్వు ఇట్టాడదానివి, ఇంక నేను మాట్లాడకూడదు ఎక్కువ, మళ్ళీ ఏదంటే అది మళ్ళీ మాట్లాడతారు. అదే రకంలోనే కాంగ్రెస్ పార్టీతో ఈయన కూడా ఒక లవర్తో బిహేవ్ చేసినట్టు, అవసరం వచ్చితే ఒక రకంగానో, అవసరం తీరిపోతేనే ఒక రకంగానో మార్చి చేస్తూ ఉంటాడు. అట్టోండి నేనేమనాలా ఒకసారి అర్థం చేసుకోండి మీరు. కానీ ఈ అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చాల. నిజానికి ఈ వెస్ట్ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకు గట్టి పట్టున్నటువంటి ప్రాంతం. ఇక్కడ సిక్కులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా ఈ అరవింద్ కేజ్రీవాల్ చెప్పే మాటలు విని కూడా ఇన్నాళ్ళు ఈ ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటేస్తా వచ్చారు. నమ్మినారు. పాపం ఏం చేస్తారు, నమ్మడమే వాళ్ళు చేసిన పాపం. ఆమ్ ఆద్మీ పార్టీకి వీళ్ళందరూ కూడా ఈయన గారిని నమ్మి, ఈయన డెకాయిట్ మాటలని నమ్మి అండగా నిలబడినారు. కానీ ఇప్పుడు రోజులు మారినాయి. ఇప్పుడు ఏ అవినీతినైతే తొలగిస్తానని చెప్పేసి ఈ అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణం చేసి ఓట్లు వేయించుకున్నాడో, ఇప్పుడు అదే అవినీతిలో కూరుకోబోయి జైల్లో కాలం గడిపొచ్చినాడు. అర్థం కాలా?
సారా వ్యాపారం చేసి లిక్కర్ మాఫియా చేసి పోయి వచ్చాడు ఆడి ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నాడు. పైగా వెస్ట్ ఢిల్లీలో నీటి సమస్యలు మరింత పెరిగినాయి. కనీసం ట్యాంకర్లను కూడా ఈ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల. ఇంక ఎట్టొస్తాయి? ముందుగానే పేదవాళ్ళు వాళ్ళకి నీళ్ళకి ఏంది, చిన్న చిన్న బెడ్లు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది, తాగేదానికైతే ఏమి ఉండదు, స్నానాలకైతే ఉండదు, అవసరాలకైతే ఉండదు, ఎట్టోళ్ళు బతకాలా? ఈయనేమో అద్దాల మహాలు కట్టుకున్నాడు. ఈయన ఇంట్లో బాత్రూములు కూడా బంగారు పొత్త ఉంటాయంట. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బంగారు పొత్త ఉండే 12 టాయిలెట్లు నిర్మించుకున్నాడు ఈయన మాత్రం. కానీ పేద మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం వాళ్ళకి మాత్రం కనీసం తాగేదానికి గొప్ప నీళ్ళు గెత్తలేదు. అది పరిస్థితి. ఈయన యానించి స్టార్ట్ అయినాడు, ఈయన ప్రస్థానం యానించి స్టార్ట్ అయింది. ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడు? ఈయన మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతాడు. సిగ్గుండాలి మనకు కొంచెమైనా. ఇట్లా డెకాయిట్లందరినీ నమ్మి ఓట్లు వేసేదానికి. ఇప్పటికి కూడా ఈయన గారు ఏదో చించుతారని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. దేంతో కొట్టే పాపంలో వాళ్ళందరినీ కూడా. ఏ ఒక్కరికి ఈయన గారు ఇల్లు నిర్మించి ఇవ్వాల. ఇక ఉచిత విద్యుత్ పథకాన్ని అయితే ఇంకా అటకెక్కిచ్చేసాడు. కొంతమందికే, కేవలం కొంతమందికే ఈ ఉచిత విద్యుత్నిచ్చి మెజారిటీ ప్రజలపైన అధిక విద్యుత్ ధరలు పెంచేసినాడు. ఆ కొంతమంది ఎవరు తెలుసా మీకు? అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఆ కొంతమంది ఎవరు? దీంతో వెస్ట్ ఢిల్లీ ప్రజలు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఈ వెస్ట్ ఢిల్లీలో మన డీప్ డౌన్ ఎనాలిసిస్ సంస్థ చేసినటువంటి సర్వేలో ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ డీప్ డౌన్ ఎనాలిసిస్ సంస్థ చేసినటువంటి సర్వేలో ఈ వెస్ట్ ఢిల్లీలో మొత్తంగా ఈ 10 అసెంబ్లీ స్థానాలుంటే ఈసారి వాటిలో సగానికి సగం స్థానాలను భారతీయ జనతా పార్టీ కైసం చేసుకుంటుందని చెప్పేసి తెలుస్తుంది. అంటే మొత్తంగా ఉన్నటువంటి 10 స్థానాలకు గాను 5 బీజేపీ సాధించున్నదంట. ఇక 4 స్థానాల్లో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకాశం ఉండదంట. అంటే వాళ్ళు ఎంత ఎరిగుర్లో ఆలోచించుకోండి. ఇంత నాశనం చేసిన తర్వాత కూడా ఇంకా 4 సీట్లలో వాళ్ళు గెలవబోతున్నారంటే ఇంక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక విషయం చెప్పనా, ఒక స్థానంలో మాత్రమే, ఇక్కడ ఈ 10 నియోజకవర్గాల్లో ఒక స్థానంలో మాత్రమే ఈ 55 ఏళ్ల యువనాయకుడైనటువంటి ఈ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉండదంట. 10 1. కానీ నిజానికి బీజేపీకు ఈ వెస్ట్ ఢిల్లీ అత్యంత కఠినమైన ప్రాంతం. ఇక్కడ బీజేపీకి ఓటేసే వాళ్ళు చాలా తక్కువ అనమాట. కానీ ఈసారి భారతీయ జనతా పార్టీ ఈ వెస్ట్ ఢిల్లీలో సగానికి సగం సీట్లను కైవసం చేసుకొని ఉండడం అతి పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. ఇంకా బీజేపీ కనుక గట్టిగా ఫోకస్ పెట్టి ప్రయత్నం చేస్తే 7 సీట్లను గెలుచుకునే అవకాశం కూడా ఉండదంట. వీళ్ళు ఏం చేస్తారో చూడాలా. అంటే ఏ విధంగా చూసినా కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీకు ఈసారి వెస్ట్ ఢిల్లీ ప్రజలైతే బాగా చలా గద పొయ్యి మీద పెట్టి కాల్చి నక్క గద వాతలు పెరుకుతారు చూడు, ఆ మాదిరి వాతలు పెరిగినట్టు ఈ కేజ్రీవాల్ కూడా వాతలు పెరగనున్నారు. అది మాత్రం పక్కా క్లియర్, నో డౌట్. ఇంకా కనుక 3వసారి ఈయన కనుక గెలిపించారనుకోవాలి కానీ ఢిల్లీ ప్రజలు ఇంకా ఏదైనా ఎంటరో లేకపోతే ఏదైనా తాడో ఏదైనా చూసుకోవడం బెటర్ వీళ్ళు. అంతకంటే ఇంక వేరే మాట ఉండదు. ఈయన ఇంత లంగా వ్యాపారాలు చేసినా కూడా ఇంకా ఆయన కోట్లు వేస్తారంటే ముందు ఇలా కదా ఉండాల్సింది సిగ్గా. ఇంకేం చెప్పాలా? ఇట్లా టోటల్ ఎందుకులే ఎన్ని మాట్లాడినా కూడా తక్కువే. ఏదైనా స్వామి ఫస్ట్ మనకుంటే, మనకు బుద్ధి జ్ఞానం మనకుంటే, మనం సరిగ్గా ఆలోచన చేస్తే, మనకు దగ్గర ఉంటే ఒకే ఒక ఆయుధం ఏంది? ఓటు. మనం ఆలోచించి మనం ఎంచుకునే పార్టీ కావచ్చు, మనం ఎంచుకునే నాయకుడు కావచ్చు, సరైన నాయకుడి కన్నా, సరైన పార్టీ కన్నా మనం ఓటేస్తే మన భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది. ఎవరికంటే వాళ్ళకి దొంగ ముండా సనాసాలకు అందరూ కూడా ఓట్లేస్తే సర్వనాశనం అయిపోతాం. ఏమంటారా? నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే మిత్రులారా ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. పెరగాల, జాతీయవాదం పెరగాల. ప్రతి ఒక్కరిలో కూడా దేశం, ధర్మం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఇంప్రూవ్ అవ్వాలా. మీరు ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన భావజాలాన్ని కల్పించాలంటే ఇలాంటి న్యూస్ను 10 మందికి షేర్ చేయాలా. ఇది మన బాధ్యతగా తీసుకోవాలా. ప్లీజ్ అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. ఓకేనా? అలాగే ఈ వీడియోపై, ఈ న్యూస్పై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఒక మాట చెప్పాలా, కొన్నిసార్లు నేను కామెంట్లు చూస్తూ ఉంటాను. కొన్ని కామెంట్స్ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి. అరే ఇలాంటి ఆలోచన నాకు రాలేదే, ఈ ఆలోచన నాకు వచ్చింటే ఈ పాయింట్ గురించి కూడా నేను చెప్తాను కదా అనేటట్టు కొంతమంది చాలా అద్భుతంగా కామెంట్ పెడతారు. అలాంటి కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప.